UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. అండ్ నాకు ఒకటి బాగా మీకు నాకు బాగా కోఇన్సిడెన్స్గా తగిలింది ఏంటంటే, మా మదర్కి కూడా శోభన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే చిన్నప్పుడు మీకు ఎలా శోభన్ బాబు గారి సినిమాలు చూపించారో మీ మదర్, నాకు కూడా మా మదర్ అలాగే శోభన్ బాబు గారి సినిమాలు అన్నీ చూపించారు. సో ఏం సినిమాలు చూసారు శోభన్ బాబు గారి? చాలా చూసాండి, సోగ్గాడని, ఏవండి ఆవిడ వచ్చిందని, మ్మ్. ఇంకా సో మెనీ ఉన్నాయి ఆయన చెప్పాలంటే. సో ఆయన సినిమాలు ఏమైనా ఇంపాక్ట్ చూపించాను మీ పైన? అంటే నాకు అలాగని ఏం లేదండి, నేను యాక్సిడెంట్గా చెప్తున్నాను కదా. నాకేంటంటే మ్యూజిక్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్. కోర్స్ కూడా ఏదో చేసిన డిప్లొమా ఇన్ మ్యూజిక్ అండి. అప్పుడు అలాగా మ్యూజిక్ సైడ్ వెళ్ళి అనుకోకుండా ఇంటికాడ సడన్గా తాతయ్య గారికి హెల్త్ ఇష్యూ వచ్చి ఇంకా తాతయ్య గారు ఇది అవ్వడం వల్ల ఇంటికి వెళ్ళిపోయిన ఆ తర్వాత రాజావారి రాణి గారు స్టార్ట్ అయింది. ఓకే. అండ్ రాజావారి రాణి గారి విషయంలోనే నాకు ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. సీరియస్ కాదు, ఇది పాజిటివ్ క్వశ్చనే. ఓకే. కిరణ్ అబ్బవరం గారు ఆ సినిమా ఒక మంచి నెంబర్ మేక్ చేసింది, గుడ్ మూవీ అని పేరు తెచ్చుకోండి. కానీ ఆయన మీద కనీసం ఒక 4-5 సంవత్సరాలు విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఈరోజు చాలా పర్సనల్ అబ్యూస్ ట్రోలింగ్ అది. ఈరోజు ఆయన ఏ రేంజ్లో ఉన్నారు మనం చూస్తాం. అదే అంటున్నాం కదండి. ఇప్పుడు నువ్వు జెన్యున్ ఏం వెళ్ళేటప్పుడు కమ్బ్యాక్ అదే అంటున్నాను, నువ్వు జెన్యున్గా వెళ్ళేటప్పుడు చాలా మంది చాలా అంటారు. నువ్వు చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారు చెప్పారు, మీకు ఐడియా ఉందో లేదో, కప్పలు అందులో చెవిటి కప్పు ఉంటుంది, అలాగే ఉండాలి. అలా ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. మీతో ఎప్పుడన్నా డిస్కషన్ నడిచిందే కిరణ్ అబ్బవరం గారు? ఏం డిస్కషన్ ఉంది, ఇప్పుడు కనబడితే సరదాగా మాట్లాడుకుంటాం. ఏంటి, ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, అంటే మీకు పర్సనల్ లైఫ్ వస్తులోకి మన లైఫ్లో మనం బిజీగా ఉంటాం. మీ ఇంటర్వ్యూ ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పటికి అయింది దాదాపు 2 years నుంచి. సో అలా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నాం, అంతే అండి. ఓకే. అండ్ మీరు ఎలాగో ఆ మూవీ సెట్లో ఉన్నారు కాబట్టి సరదా క్వశ్చన్ మీరు చెప్పాలంటే చెప్పండి, లేదా స్కిప్ చేసేసేయండి. ఆ సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అవునవును. సో ఎప్పుడన్నా మీకు అనిపించిందా సెట్లో వీళ్ళిద్దరి మధ్య ఏదో మనకి ఎప్పుడు అనిపించలేదు. అంటే ఆ టైంలో మాకేం తెలియదండి బేసిక్గా. అంటే మిగిలిన వాళ్ళు తెలుసు కానీ నాకైతే అసలు జీరో నాలెడ్జ్ అండి. నాకు సినిమా కోసం కానీ యాక్టింగ్ కోసం కానీ వేరే దానికోసం నాకు అసలు ఏమీ తెలియదు. ఓకే. నువ్వు ఇలా చేయరా అంటే వెళ్ళి చేయడం అంతే. ఇప్పుడు నేర్చుకున్నా. ఓకే. అప్పటికి నాకు జీరో నాలెడ్జ్. ఎందుకంటే నేను ఊర్లోంచి రావడమే, నేను మా ఫ్రెండ్ రవికిరణ్ కోల వాడు వచ్చినప్పుడు ఫస్ట్ టైం 2011లో వచ్చాం. హైదరాబాద్ బస్ దిగ్గానే ఇలా చూస్తున్నాం, ఏంద్ర ఎలా ఉంది అంటే తెలీదు. అంటే మన ఊర్లో ఎలా ఉంటుంది, చిన్న చిన్న పాకలు లేదా చిన్న పెంకిటీల్లో ఉంటుంది. ఇక్కడికి వస్తులేక ఇలా ఏంట్రా ఇంత పెద్ద ఉన్న బిల్డింగ్లు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమి తెలియని. సో అలా వచ్చిన మనకి అంత నాలెడ్జ్ ఏముంటుందండి. టార్గెట్ సినిమానే. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని, వాడు డైరెక్టర్ అవుదామని. నేను యాక్సిడెంటల్గా యాక్టర్ అయ్యాను, వాడు మాత్రం డైరెక్టర్ అయ్యాడు. కీరవాణి గారి దగ్గరికి కూడా ఎప్పుడో అప్రోచ్ అయ్యారని విన్నాను. అయిందా ఆ టైంలోనే అండి. కీరవాణి గారి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే. ఆయన దగ్గర పనేంద్ర గారని, వీణా పనేంద్ర గారు అంటారు, వీణా ప్లే చేస్తూ ఉంటారు. మీకు 100% లవ్, ఇంకా చాలా సినిమాలు చేశారు. ఆయన మా స్కూల్ మాస్టర్ బాబ్జీ సార్ అని, ఓకే, మా ట్యూషన్ మాస్టర్. ఆయనకి తెలుసు రిలేటివ్స్ ఎక్కడో. ఆయన పంపించారన్నమాట, ఇలా వీడు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని. ఇంట్రెస్ట్ అంతే, బట్ మ్యూజిక్ కూడా మనకి ఏం చేయాలి అది కూడా తెలియదు. ధైర్యంగా దూకేశారు అంతే. ఏదోటి బ్రహ్మానందం గారు అంటారు, ఏదోటి చేద్దాం అలాగా, మనకి తెలియ పని ఏదోటి చేద్దాం, ఏదోటైతే అవుతాం అనేది అయితే ఉంది. ఈ సినిమా ఉండబట్టే కదా నాకు ఈ గౌరవం వచ్చిందని మీరు ఒక మూమెంట్ ఉంటుంది కదా. అవునండి. ఆ మూమెంట్ షేర్ చేసుకుంటారా? అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనకంటూ నాట్ ఓన్లీ కసిరెడ్డి, మీకు థియేటర్లో కనపడే ఏ ఆర్టిస్ట్ కన్నా ఆ గౌరవం ఉంటుందండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అరే వీడు సినిమా ఆర్టిస్టా, వీరు అని ఎవరు అనరు, ఆ వీడు అనే దాంట్లోనే గౌరవం ఉంటుంది. అదే గౌరవం బేసిక్గా. ఏంటంటే వీడేంటి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వీడు హీరో ఆడు అంటున్నారు. ఇప్పుడు మా సైడ్ వెళ్తే ఇప్పుడు చిరంజీవి గారు అని మనం అంటాం, ఆ సైడ్ ఏంటంటే చిరంజీవి కనపడతాడని భలే చేస్తాడు రా, అదొక గౌరవం అండి. అంతే. అంటే ఓన్ మా మనిషి అన్నప్పుడే నీకు గాడు గీడు అనేవి వస్తాయి. లేదంటే ఏంటంటే ఎమ్మెల్యే గారు బాగున్నారు, ఎమ్మెల్యే అంతే, నీ మనిషి కాదు. గాడు అనుకుంటున్నావు అంటే నీకు దగ్గర అయినప్పుడే
ఆ ప్రేమలోంచి వచ్చేది అన్రెస్పెక్టెడ్గా అనిపిస్తుంది బయట నుంచి చూసేవాడికి. బట్ వాడి జీరో, వాడికంటే ఏముండదు. వాడు హ్యాపీగా ఏంట్రా మీ హీరో ఏం చేస్తుంటాడు అని వాడు హ్యాపీగా ఉంటాడు. కలుస్తూ ఉంటాడు మిమ్మల్ని, ఏంటి చిరంజీవిని కలిసావా, బాలకృష్ణ కలిసావా, ఇలా ఉంటాయండి. వాళ్ళకేముండదు. నీకు ఆ సినిమా ఇండస్ట్రీలో నీకు ఉండే గౌరవం వేరే ఉంటుంది. స్క్రీన్ మీద కనపడడం అంటేనే ఆటోమేటిక్గా నీకు గౌరవం పెరిగినట్టు. నాకు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ కావాలి. అంటే ఉదాహరణకి ఇదే ఈ కంటిన్యూటీ క్వశ్చనే. ఇప్పుడు ఉదాహరణకి ఒకరోజు మీరు ఒక హీరోని కలవడం, ఇంకో స్టార్ని కలవడం, లేకుంటే 10 మంది మధ్య ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం, అక్కడ కూర్చొని ఆ మూమెంట్లో ఇది కదా సినిమా ఇచ్చిన గౌరవం అని మీరు రియలైజ్ అయిన ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి. అంటే అది మనం అలా చెప్పలేమండి. ఎందుకంటే నీ ఎక్కడికి వెళ్ళినా అన్నీ జరుగుతూ ఉంటాయి. మనకి రెస్పెక్ట్ అనేది ఇప్పుడు నీ స్థాయికి తగ్గ రెస్పెక్ట్ నీకు ఉంటుంది, పక్కనోడి స్థాయికి తగ్గ రెస్పెక్ట్ వాడికి ఉంటుంది. వాడిని చూసి మనం కులుకోకూడదు. ఎందుకంటే వాడిని ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ చేస్తున్నారంటే నువ్వు ఇంకా ఏదో చెయ్యాలి. నువ్వు దాని మీద ఫోకస్ చేయట్లేదు. నాకు ఉంది కదా ఏంటి చెప్పండి, దాని మీద ఆగిపోతున్నావు తప్ప వాడికి కావాల్సింది నీకు రావాలంటే నువ్వు వాడికి ఏదో ఒకటి చెయ్యాలి. నేను అలాంటి ఎక్స్పీరియన్స్ చేశాను తప్ప నాకు రెస్పెక్ట్ మీద ఇలాగని ఏమీ లేదండి. సినిమాలో కనపడడం అనేది ఒక రెస్పెక్ట్. నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటారండి, మంచిగా లేకపోతే ఏముండదు. ఇప్పుడు నీకు చాలామంది వస్తారు, ఫోటో ఇవ్వండి అంటారు, ఫోటో ఇస్తాం. కొన్ని బిజీగా మనకి వాడికి తెలీదు మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది. అక్కడికి వచ్చి ప్రేక్షకుడికి తెలీదు. వాడు వస్తాడు, అన్న ఫోటో అంటాడు, ఈ సీన్ అయిపోయి ఇస్తా అంటే ఆగుతాడు, మళ్ళీ అడుగుతాడు. ఆ సీన్ అవ్వదు, మనకి ఆ పక్కన దాని మీద ఉంటుంది. వాడు వస్తాడు, చూస్తాడు, కొంచెంసేపు చూస్తాడు, అలా చేసి వద్దులేనా అని పోతాడు. అంటే వాడి తప్పులేదు, వాడికి ఏంటి నేను అడిగాను, నేను చేపు నీ గురించి నిలబడే, వాడిది కూడా ప్రేమే, వాడిది ప్రేమ, అదొక రకం ప్రేమ ఆడిది. నాకు ఫోటో ఇవ్వలేదని కోపంతో వెళ్ళిపోతాడు. అంటే మనకేంటి ఇక్కడ సీన్ అవ్వలేదు, డైరెక్టర్ పక్క టెన్షన్ పడుతూ ఉంటాడు, ప్రొడ్యూసర్కి ఒక పక్క టెన్షన్ ఉంటుంది, ఇది అవ్వకపోతే ఏమవుతుంది అని. వాడికి అది ఉండదు. వాడు వస్తాడు, నేను వచ్చి నన్ను ఫోటో ఇవ్వలేదు అనేది వాడికి ఉంటుంది. ఇవన్నీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటంటే ఆ సెట్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. ఒక్కొక్కడు వస్తాడు, క్రౌడ్లో షూట్ జరుగుతూ ఉంటుంది, వాడు వచ్చి ఇలా ఫోన్ పెట్టుకుని రావడం ఇలా చెప్తాడు, అన్నది ఇలా అంటాడు, ఇలా చూస్తే చేసుకున్నా అయిపోయింది, ఆడి పని అయిపోయింది, ఫోటో వచ్చింది అంతే. అలా ఏంటంటే బ్యూటిఫుల్ మూమెంట్స్ చాలా ఉంటాయండి. ఆస్వాదిస్తున్నారు ఇవన్నీ, ఎంజాయ్ చేయడం అండి అంతే, మనకి ఏముండదు. అండ్ ఈ మొత్తం ప్రయాణంలో ఏ సినిమా తరువాత ఇక్కడ నేను ఓకే నా మార్క్ ఇక్కడ పడింది, ఇక నేను సక్సెస్ అయ్యాను ఇక్కడ అని ఏ సినిమా తర్వాత అనిపించింది? అదే రాజావారాణి గారు అండి. అది చాలా లక్ ఉండాలి. అంటే అవును, ఫస్ట్ మూవీయే ఫస్ట్ మూవీ తోటి పడిపోయిందండి, ఆ మార్క్ పడిపోయింది. దాని తర్వాత నేను నిలబడడానికి ఏం చేయాలనేది చేసుకున్నా. ఏం చేయాలరా అన్నప్పుడు ఓన్లీ గుడ్ కంటెంట్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు యాక్సెప్ట్ చేస్తారు. సో గుడ్ కంటెంట్ వైపు మనం వెళ్ళాలి. సినిమా ఇట్టప్లాప అనేది పక్కన పెడితే మనం చేసిన క్యారెక్టర్ ఇది బాగాలేదురా అని ఆడియన్ అనకూడదు. నాకు ఇప్పుడు దాకా ఎవరు అనలే, ఏంటన్నా అలాంటి సినిమా చేసావు అది పెద్ద బాగాలేదు అని ఎవరు అనలే. సో నేను దానికోసం ఎక్కువ కష్టపడతాను. అండ్ మీరు ఒకసారి మాట్లాడుతూ ఇలాగే అంటే క్యారెక్టర్ని ఎలా ఫిల్టర్ చేస్తారని అడిగితే, నేను కథ వింటాను, కథ విన్న తర్వాత నాకు అర్థం అవుద్ది, దాన్ని బట్టి నేను ఓకే చేస్తానని చెప్పాను. నిజంగా చెప్పండి, ఇప్పుడున్న ఇండస్ట్రీల పరిస్థితుల్లో మీరు కథ అడిగితే కథ పూర్తిగా చెప్పే పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయా అంటే మనం అడిగే విధానం అండి అంతే. అదే చెప్తున్నాం కదా, ఇందాక అదే అంటున్నాం, మీరు ఏమిస్తే అది వస్తుంది. ఎలా అడుగుతారు మీరు? నేను అడుగుతాను, నాకు ఫార్ములా ఆ సీక్రెట్ గా అని చెప్తే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు పాపం ఏ సినిమా హిట్ అవుద్దో తెలియక, ఏ సినిమా ఫ్లాప్ అవుద్దో తెలియక. కాదండి, నాకు హిట్ ఫ్లాప్ అని కాదు, నేను సినిమా అలా అయితే నేను చేసిన సినిమాలన్నీ అంటే వాళ్ళ కథ చెప్పట్లేదు, వాళ్ళు చాలా బ్లైండ్ గా రూల్స్ చేస్తున్నారు. మేబీ ఏమో, బట్ నేను అడుగుతాను, నేను అవసరం ఎట్లా బెగ్గింగ్ చేస్తాను. నేను సార్ నాకు తెలియదు, నేను చెప్పండి సార్ నాకు, ఎందుకంటే 100 క్యారెక్టర్లు ఉంటాయి సార్, 100 క్యారెక్టర్లు దాటి నువ్వు కనపడాలంటే నీకు కథ తెలియాలి. లేదంటే ఎవడొచ్చి ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు కదా సినిమాలో. ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే మీరు నేను మాట్లాడుకుంటాం, షూటింగ్ అలా ఉండదు, సడన్గా ఎవడో డైలాగ్ వస్తుంది, ఇలా చూస్తాం, దానికి ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో నీకు తెలియదు, కథ తెలియకపోతే. ఎందుకంటే వాడు మధ్యలో వచ్చాడా, లేదంటే సినిమా స్టార్టింగ్లో వచ్చాడా, లేదా ఎండింగ్లో వచ్చాడా, లేదంటే ఏంటనేది మనకు తెలియదు. అది తెలియనప్పుడు నువ్వు ఎక్స్ప్రెషన్ ప్రాపర్గా ఇవ్వలేవు. సో నేను దానికోసం నేను కథ క్లియర్గా వింటాను. ఓకే, అంటే చాలామంది డైరెక్టరే చెప్పక్కర్వద్దు, నేను
అడుగుతా, ఏడీస్ చెప్పినా పర్లేదు. ఉమ్, ఉమ్. నేను ఏడేసినా సరే అడిగి ఇలా ఉంటుందన్న ఇలా ఉంటుందన్న ఓకేరా. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.